అయితే నా ప్రియనేస్తమా, ఆత్మీయత విషయాల పట్ల నీవు నిర్లక్ష్యంగా ఉంటే దేవుడిచ్చిన దీవెనలను కోల్పోతావు. బైబిల్లోని చిన్న వాక్యం చదువుకుందామా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాము. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగాను నాకు కనబడలేదు గనక జాగారకుడివై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. ఆమేన్. అయితే ఆత్మీయత సంగతులను గురించి ఒకసారి మీరు ఆలోచిస్తే, దేవుడు మనకు ఇచ్చిన విశ్వాసాన్ని కోల్పోయావా? చూడండి విశ్వాసులారా, ప్రార్థనను, పాటలు పాడుట, వాక్యం చదువుట, దేవుని సన్నిధికి వెళ్ళుట, విశ్వాసం కలిగి నీ తోటి సహోదరులను ప్రేమించుట. నా ప్రియనేస్తమా, నీవు కోల్పోయిన ఆత్మీయతను, విశ్వాసం గురించి జాగారకుడివై వెతకాలి. నా ప్రియనేస్తమా, పరిశుద్ధతను కోల్పోయావా? దేవుని ఆత్మను కోల్పోయావా? అయితే కోల్పోయిన నీ విశ్వాసాన్ని తిరిగి వెతుకు. మోకరించి ఇలా మాట్లాడు: నన్ను నీ వైపుకు త్రిప్పుము, నీవు త్రిప్పిన ఎడల నేను తిరుగుదును. దేవా, నా రక్షకుడా, భక్తిలో, ఆత్మీయతలో, పరిశుద్ధతలో నీ దీవెనలను పోగొట్టుకున్నాను. చాలా గొప్పదైన ఆత్మీయత స్థితి నాకు దయచేయము. నా పూర్వపు స్థితి నాకు దయచేయమని మెలకువ కలిగి జాగారకుడవై దేవుని అడిగినట్లయితే ప్రభువు నీ ప్రార్థన ఆలకించి నీకు దయచేయనుగాక. ఆమేన్.